నా భారతీయుడు 2 అదిరిపోయింది అన్న. సినిమా అయితే మాత్రం చాలా బాగుంది. కమల్ హాసన్ గారు 22 సంవత్సరాల తర్వాత అదే క్యారెక్టర్తో వస్తే ఎలా ఉంటుందో అని చెప్పి మనందరం చాలా ఈగర్లీ ఎదురు చూసాం. కానీ 22 సంవత్సరాలు పట్టింది. ఈ సినిమా స్టార్ట్ చేసిన తర్వాత ఈ సినిమాకి చాలా ప్రాబ్లమ్స్ వచ్చాయి. కానీ ఈ సినిమాలో కూడా చాలా ప్రాబ్లమ్స్ గురించి చెప్పాడు అనమాట. ఒక 100 ప్రాబ్లమ్స్ గురించి చెప్పాడు. ఆ ప్రతి ఒక్క ప్రాబ్లం కామన్ మ్యాన్ టచ్ అవుతుంది అనమాట. ఆయన నిజంగా ఆయన కాళ్ళు మొక్కాలి, అంత గట్స్ ఉన్నాయి. అసలే ఇలాంటి సినిమాలు తీయాలంటే చాలా గట్స్ కావాలన్నా. ప్రతి ఒక్క ప్రాబ్లం గురించి చెప్పాడు. ప్రతి ఒక్క ఎవరైతే మనకి పెద్ద పెద్ద అంబానీ గారు వాళ్ళు ఉంటారు కదా, బిజినెస్ మ్యాన్స్, వాళ్ళ గురించి చెప్పాడు అనమాట. నిజంగా గట్స్ అయితే ఉండాలి. ఈ సినిమా తీయాలంటే మనం భారతీయుడిగా ఈ సినిమా చూసి గర్వపడాలి. ఏ పనిలో ఎంతవరకు కరప్షన్ ఉంటుంది అని తెలుసుకోవాలంటే ఈ సినిమా చూడాలి. ఈ సినిమాలో ఎమోషన్గా మన కమల్ హాసన్ గారు నడుచుకుంటూ వస్తారనమాట. నాకు నిజంగా చాలా ఎమోషనల్గా ఫీల్ అయ్యా, ఏడ్చా. అంటే ఆయన వెళ్ళిపోమంటారు, నువ్వు వద్దు మాకు, నువ్వు ఇచ్చిన వల్ల మా నాన్న జైలుకు పోయాడు, మా అమ్మ చనిపోయింది, నీ వల్ల మాకు వద్దని కమ్బ్యాక్ అని ఎలా అయితే ఉందో గో బ్యాక్ అని కూడా అంటారు. అప్పుడు చాలా నాకు ఏడుపు వచ్చింది. అలాంటి సీన్స్ కూడా ఉన్నాయి. అలాగే ఈ సినిమాలో కమల్ హాసన్ గారికి 6 ప్యాక్ ఉంటుంది. ఆ 6 ప్యాక్ చూడాలంటే ఈ సినిమా మళ్ళీ మీరు నిజంగా అంటే ముసలోడు తెల్ల జుట్టు ఉంది, ఆయనకి ఎలా 6 ప్యాక్ ఉంది, ఆయనకి ఎలా బాడీ ఉంది అని మీరు అనుకోవచ్చు. కానీ ఈ సినిమాలో అది కూడా చూపించాడు. ఓన్లీ సింగిల్ వీల్ ఫైట్ ఉంటుందన్న. ఆ సింగిల్ వీల్ ఫైట్ అయితే మాత్రం 20 నిమిషాలు ఉంటుంది. ఓన్లీ ఆ వీల్ మీదే ఫైట్ అనమాట. మొత్తం అది ఓన్లీ ఒక దగ్గర ఉండదు, వెళ్తానే ఉంటుంది. ఆ ఏజ్లో కూడా ఆయన అంతలా చేయడం నిజంగా సూపర్. ఈ సినిమాలో మైనస్ పాయింట్స్, రకుల్ ప్రీత్ పెట్టి వేస్ట్. అలాగే పోలీస్ క్యారెక్టర్ కూడా లేదు. ఎస్జే సూర్య, ఆయన వల్ల కూడా ఈ సినిమాకి ఏమీ లేదు. బ్రహ్మానందం గారు అన్నారు, ఆయన వల్ల కూడా అసలు ఆయన లేడు, ఎక్కడో ఒక దగ్గర కనిపిస్తాడు అంతే. తెలుగు డబ్బింగ్ ఆర్టిస్టులు ఈ సినిమా ఒక 15% దబ్బెట్టారని నా ఫీలింగ్. అలాగే అనిరుద్ధ్ గారు మ్యూజిక్ కూడా నాకు అంతేమీ ఎక్కలేదనమాట. మ్యూజిక్ ఏఆర్ రెహమాన్ గారు ఉండుంటే బాగుండు అనిపించింది. అది ఈ సినిమాకి డ్రాబ్యాక్. మంచి చెప్పా, చెడు చెప్పా, మంచిని తీసుకుని మనం ముందుకు పోదాం, చెడు మనకొద్దు. ఓకేనా? థ్యాంక్ యూ, బాయ్ బాయ్.